ఇక అప్డేట్స్ చూసుకుంటే సిట్ చీఫ్ సజ్జనార్ ఎక్స్పోస్ట్ ను మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ను అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ఇక దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కు లేదని తెలిపారు. పోలీసుల దర్యాప్తు చేయాలి కానీ తీర్పు చెప్పే హక్కు లేదని, ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలని హరీష్ రావు హితవు పలికారు. ఇక ఈ కేసు విషయంలో సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నట్లు కనిపిస్తుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిట్ చీఫ్ సజ్జనార్ ఎక్స్పోస్ట్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ను అక్రమమని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ఇక దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కు లేదని తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేయాలి కానీ తీర్పు చెప్పే హక్కు లేదని, ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలని హరీష్ రావు హితవు పలికారు. ఇక ఈ కేసు విషయంలో సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నట్లు కనిపిస్తుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, అంటే సిట్ చీఫ్ ఏదైతే ముందుగానే ప్రకటించడం అనేది హరీష్ రావు ఖండించినట్టుగా తెలుస్తుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ అధికారులు దాదాపుగా 4 గంటలన్నర పాటు దీనికి సంబంధించి కూడా విచారించిన నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి విచారం అయిపోయిన సిట్ విచారణ ఏదైతే అయిపోయిన తర్వాత ఎక్స్లో సిపి సజ్జనార్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కరెక్ట్గా 10:37 దీనికి సంబంధించి ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ కంక్లూడెడ్ బై గజ్వేల్ ఎమ్మెల్యే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి ద ఇన్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్ అని చెప్పి చెప్పడంతోనే మొత్తం రగడంతా కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిట్కి సంబంధించి చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి సిపి సజ్జనార్ పెట్టడం ఎంతవరకు కరెక్టు, ఏదైతే మధ్యలోనే ఉంది ఈ కేసుకి సంబంధించి, ఇంకా లాస్ట్కి కూడా రాలేదు, ఒక తీర్పు కూడా రాలనప్పుడు ఇన్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే ఓడి ఎలా పెడతారు అని మాజీ మంత్రి హరీష్ రావు దీని గురించి కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు మాట్లాడితే వేరేలాగా ఉంటుంది. సిట్ దీనికి సంబంధించి ఏదైతే 8 మంది బృందం ఉందో దానికి ఒక అధ్యక్షత వహిస్తున్నటువంటి సిపి సజ్జనారే స్వయంగా ఇన్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని పెట్టడం కొంత దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్లీగల్ అనే మైండ్ సెట్తో ఉంటే మొత్తం ఎంక్వైరీ ఎలా నడుస్తుంది, ఎంక్వైరీ నడవాలంటే ఎవరు పక్షాన కూడా అధికారులు ఉండకూడదు, సో న్యూట్రల్గా వ్యవహరించాలి. సో ఇన్లీగల్ అనే వర్డ్ ఎలా పెడతారు అని చెప్పేసి మాజీ మంత్రి కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న కేటీఆర్ కూడా ఏదైతే కేసీఆర్ సిట్ విచారణ అనంతరం మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ మంత్రులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. సిట్ మొత్తం వాళ్లే వ్యవహరిస్తున్నట్టు, సిట్ అధికారం కావచ్చు లేదంటే వీళ్ళు చెప్పినట్టుగానే మొత్తం నడుస్తుంది, ఇది కొంచెం చెక్ పెట్టాలి, ఖచ్చితంగా ఇప్పటి వరకు చేశారు, ఇక నుంచి అయినా ఇది త్వరితగతిన పూర్తి చేయాలి, దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరైతే దీనికి సంబంధించి నిందితులున్నో వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా కేటీఆర్ కూడా స్వయంగానే చెప్పారు, దీనికి చెక్ పెట్టాలని. సో చెప్పిన మరి క్షణంలోనే దీనికి సంబంధించి ట్వీట్ చేయడంతో కొంత దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ కూడా నిన్న చాలాసేపు మీడియాతో మాట్లాడటం జరిగింది. చాలా అంశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇదే సాగదీస్తున్నారు. ఏదైతే మీరు 420 హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి పట్టించుకోండి. ఏదైతే నిన్న కోటిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే 6 లక్షలు ఫైర్ చేసి 6 లక్షల రూపాయలు తీసుకెళ్లారు. సో మొత్తం ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటి గురించి పట్టించుకోకుండా ఏదైతే హామీలు నెరవేర్చకుండా ఫోన్ ట్యాపింగ్ ఒకటే డైవర్షన్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది వాడుతున్నారని చెప్పేసి కూడా మొత్తం కూడా కేటీఆర్ మొత్తం కూడా వివరించడం జరిగింది. మీడియాకి ఒక బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పటివరకు జరిగింది ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా చెప్పారు. సో దానిలో మరికొద్ది క్షణాల్లోనే అన్నట్టుగానే ఆ జరిగిన 10 నిమిషాలకే పావు గంటకే సిపి సజ్జనార్ ట్విట్టర్లో ఇలా పెట్టడం కూడా కొంచెం దుమారంగా లేపింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే పారదర్శకంగా వ్యవహరించినటువంటి అధికారులే ఈ విధంగా ట్వీట్ చేస్తే ఎట్లా, కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించి హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, ఆ కేసు నడుస్తుంది, మధ్యలోనే ఉంది. సో మధ్యలోనే ఉన్నప్పుడు ఇన్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే వర్డ్ ఎలా పెడతారనేది దాని గురించి మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. అయితే రామకృష్ణ, ఏదైతే సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ఎక్స్పోస్ట్ పై హరీష్ రావు స్పందించడం జరిగింది కాబట్టి దీనిపై మళ్ళీ సజ్జనార్ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా? దీనిపై అప్డేట్స్ ఏంటి?
ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సిపి సజ్జనార్. ఎందుకంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, లేకపోతే దాని వెనక ఏముంది, ఏ మైండ్ సెట్తో పెట్టారు, లేకపోతే ఏముంది అనేది సిపి సజ్జనార్ ఖచ్చితంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు. ఎందుకంటే ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఏదైతే ఒక కోణం ఉందో ఆ కోణాన్ని బీఆర్ఎస్ పార్టీ భావించే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ కొంత ఏదైతే కార్యకర్తలకి చెప్పే అవకాశం కూడా ఉంది, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఏదైతే సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారో సిట్ అధికారిగా ఉన్నటువంటి సిపి సజ్జనారే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని ఎలా పెడతారు? ఖచ్చితంగా ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నట్టుగా ఆడుతున్నారు అనే విధంగా కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. సో ఖచ్చితంగా ఈరోజు సిపి సజ్జనార్ దీని గురించి వివరణ మళ్ళీ రిప్లై కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.